హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, సరే నేను ఈ వీడియో చేస్తుంది నేను ఎవరికో వ్యతిరేకంగా కాదు, ఇంకోటి కాదు. నేను తీవ్రవాదిని కాదు, ఏ నేరం చేయట్లేదు. నా మనసులోని అభిప్రాయాన్ని మాత్రం చెప్తున్నా. ఏంటంటే ఆ, జగన్మోహన్ రెడ్డి ఇక ఎప్పటికీ అధికారంలోకి రాడు, రానివ్వము, వస్తే కదా ఇవన్నీ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఎంతో నమ్మకంగా. రానివ్వము రానివ్వము అని చెప్పాడు. సో బాగానే ఉంది. ఇప్పుడు అమరావతి చర్చ జరుగుతుంది. దానికి చట్టబద్ధత కూడా వచ్చేసింది. మావిగనని ఇంకోటి ఏదో ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము వస్తే దాన్ని చట్టాన్ని మార్చుకోవచ్చు కదా అన్నట్టుగా కూడా కొన్ని అభిప్రాయాలు రాష్ట్రంలో వ్యక్తమవుతున్నాయి. అమరావతి చట్టం ఏముంది, చాలాసార్లు రాజ్యాంగాన్ని మార్పు చేసుకోవడం జరిగింది, ఎన్నో సవరణలు. సో ఇదేముంది అన్నట్టుగా. సో నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి అసలు అధికారంలోకి రాడు, రానివ్వము అని అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు మీరు మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆయన ఆయన మాట్లాడే మాటలు కానీ, ఆయన కామెంట్స్ కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు? వదిలేయండి, మీ పని మీరు చేసుకోండి. అమరావతి నిర్మాణం ఏదైతే ఉందో త్వరితగతిన పూర్తి చేయండి. దానికి కావాల్సిన అమౌంట్ ఏది ఉందో ప్రపంచ బ్యాంక్ అన్నారు సంథింగ్, మీరు తీసుకురండి, తీసుకొచ్చి ఆ పనులు పూర్తి చేయండి చకచక. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అండి ఆయన, పులివెందల నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే, అంతే కదా, అంతే కదా. మీ దృష్టిలో అదే కదా. మీ మంత్రులు మాట్లాడుతున్నారు, మనోడు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, అది ఇది అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా. మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక కామెంట్ చేస్తే, ఒక మాట అంటే వదిలేయండి సార్. పోనీ అతను ఏమన్నా రాష్ట్రానికి, ప్రజలకు, దేశానికి ద్రోహం చేసి ఏదైనా తప్పు చేస్తున్నాడు అనుకుంటే కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, లోపలేయండి. మీకు అడ్డు ఉండదు కదా, లోపల పట్టేసేయండి. మీ పని మీరు చేసుకోండి. ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆయన ఒక కామెంట్ చేయగానే మొత్తం మినిస్ట్రీ అంతా, ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో, పార్టీ మొత్తం, అలాగే మీడియా ఇష్టం డైరెక్ట్గా చెప్తున్నారండి. కొంతమంది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా తిడుతూ కూటమి కంటే మీడియా అలా ఉంది. మీకేం లేదు, మాకేం ఛానల్స్ లేవు అని అనుకుంటారు, కానీ అన్ని ఛానల్స్ మీవే, ఒక సాక్షి తప్ప. సో చేస్తున్నారు కదా. ఎందుకు అంతగా, నేను అడిగేది, ఎందుకు అంతగా జగన్మోహన్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కానీ ఇంకా ఎందుకు ఆయన నామస్మరణ చేస్తున్నారు? కరెక్ట్గా మీరు చేయాల్సింది ఏదో చేయండి. అప్పుడు అన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మేమేం తగ్గించామో దానికంటే ఎక్కువ ఇస్తామని. కానీ అన్నీ తీసేశారు. వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు, తీసేశారు. సరే ఓకే, అయినా సరే మీ స్టైల్లో అభివృద్ధి సంక్షేమం చేస్తాము అంటే ఎవరు కాదంటారు? చేయండి సార్. జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోకండి. మీ పని ఏది ఉందో అది మీరు చేసుకోండి, అంతే కదా. ఎందుకు అనవసరంగా టెన్షన్?